వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ విజ్ఞాన్ గారు. సో మనకు తెలిసినట్టు ఈ వెడ్డింగ్ సీజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. సో వెడ్డింగ్ మన ఇండియాలో అందరికి తెలిసినట్టు బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ అంటూ ఉంటారు. చాలా డబ్బులు అనేది వెడ్డింగ్లో ఖర్చు అవుతాయి. చాలా మంది అప్పులు తీసుకొని కూడా మరి వెడ్డింగ్ చేస్తారనమాట. ఇలాంటప్పుడు తక్కువ ఖర్చులో వెడ్డింగ్ చేయడానికి, లేదంటే అసలు డబ్బులు ఎక్కువగా పెట్టకుండా ఎలా మనము వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవాలి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెడ్డింగ్ మనం ప్లాన్ చేసాము అనుకుంటేనే ఇట్స్ నథింగ్ బట్ ఏ కమర్షియల్ ఈవెంట్. అవును. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న రోజుల్లో, ఎందుకంటే కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్లుగా ప్రజెంట్ తయారైపోయింది. మనం ఏ ప్రోడక్ట్ని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి ఇస్తారు, లేదా ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఏదో రకంగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. సో మనము షాపింగ్ నుంచే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నగల షాపింగ్, జ్యువెలరీ షాప్కి వెళ్తావు కదా, ఒక విన్ విన్ సిచ్యువేషన్ మాట్లాడుకోండి వాళ్ళతో. ఓకే. ఎలా అంటే ఇప్పుడు నీకు జ్యువెలరీస్లో చాలా మంది డిస్కౌంట్లు ఇవ్వరు, మనం కూడా అడగలేము. ఇప్పుడు కారు కొనడానికి వెళ్ళి లాస్ట్ ఎంతకి ఇస్తామని అడగలేం కదా, దానికంటే ఒక రేట్ ఉంటే మనం అంతే ఇవ్వాలి. సో జ్యువెలరీస్ కూడా అంతే. కానీ కొన్నిసార్లు ఈ తరుగు మజూరి అట్లాంటి వాటిపైన మనకి తగ్గిస్తూ ఉంటారు. ఇంకొంతమంది కూడా వీలైనంత వరకు తగ్గిస్తారు. లేదు అంటే దాని ఎంత బరువు అయితే బంగారం కొంటాం అంత బరువు వెండి గిఫ్ట్గా ఇస్తామంటారు. అంటే ఎంతో కొంత తగ్గించవచ్చు అని వాళ్ళకు ఉంటుంది. సో మ్యాక్సిమం నువ్వు డిస్కౌంట్ చేసుకొని ఇంకా కావాలంటే విన్ విన్ సిచ్యువేషన్లో దాన్ని క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎలా అంటే ఎక్కడైతే మీ పెళ్ళి జరుగుతుందో రిసెప్షన్ హాల్, అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు వెడ్డింగ్ మండప్, వీటన్నిటిలో వాళ్ళ లోగోలు క్యారీ చేస్తామని చెప్పండి, ఇంక్లూడింగ్ పెళ్లి పత్రికలతో సహా. ఓకేనా. ఇప్పుడు పెళ్లి పత్రిక ఉంది కదా, అవును, అందంగా డిజైన్ చేసుకుంటారు. అవును. లాస్ట్ పేజీలో ఆ జ్యువెలరీ ఒకటి యాడ్ వేసేయండి. జ్యువెలరీ పార్ట్నర్ అవసరం లేదు. పార్ట్నర్ అంటే వాడికి ఫ్రీగా ఇచ్చినట్టు ఉంటుంది నగలు. మళ్ళీ అవసరం లేదు. పార్ట్నర్తో అది ఇంకో లెక్క ఉంది, అది కూడా చెప్తాను నేను. వాళ్ళు వేసేస్తే ఇప్పుడు నీకు బంగారం కావాలి అనుకుంటే వాళ్ళ లోగోలు వేసుకుంటే మ్యాక్సిమం తగ్గుద్ది. అండ్ ఎంట్రన్స్ దగ్గర కూడా వాళ్ళు ఒక పండాలు వేసుకొనివ్వండి, చిన్న టెంట్, ఒక చిన్న కెనోపీ టెంట్ వాడి ఎంట్రన్స్లో వేసుకొని వాడి బ్రోచర్స్ అన్ని వచ్చిన అతిథులకు ఇచ్చుకుంటారు. రిటర్న్ గిఫ్ట్స్ వాళ్ళే ఇచ్చుకుంటారు. ఏదో ఒకటి బ్యాగ్లో పెట్టి వాళ్ళ బ్రోచర్స్ పెట్టి సంథింగ్ ఒక ఏదో ఒకటి వాడే ఇచ్చుకుంటాడు. ఎందుకంటే ఈ పెళ్లి నువ్వు ఇంత గ్రాండ్గా చేస్తున్నావు కదా, ఇక్కడికి నువ్వు ఒక 1000 మందిని పిలిచావు. ఈ 1000 మందిలో నుంచి నీకు వాడికి ఇంకో 2-3 పెళ్ళిళ్ళు వస్తాయి, పండగలు వస్తాయి. అందరూ కూడా డెలిగేట్సే కదా, వచ్చే వాళ్ళందరికీ ఏదో ఒకటి కొంటా ఉంటారు కదా. సో వాడి ప్రమోషన్స్ చేసుకుంటాడు, లీవ్ దెమ్. సో అందుకని చెప్పేసి నీకు మ్యాక్సిమం తక్కువకి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు పార్ట్నర్ ఏంటంటే మీకు నగలు పెడతాడు పెళ్లి కూతురికి, పెళ్ళి అయిపోయిన తర్వాత వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. జస్ట్ మీకు అర్థమైందా? అవును, అంతే. ఫ్రీగానే పెడతాడు, వాడు ప్రమోట్ చేసుకుంటాడు వాడి బ్రాండ్ని, పెళ్ళాక తీసుకొని వెళ్ళిపోతాడు. ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ డైమండే ఇస్తాడు. కొంచెం కాపాడుకోవాలి మనం కూడా. సేమ్ మనకి ఇప్పుడు మోడల్స్కి ఎలా వేస్తారు, అవును, పెట్టి తీసుకొని వెళ్ళిపోతారు. సేమ్ అలాగే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని నౌ థింక్ దెమ్ యాజ్ ఎ మోడల్. అండ్ ఇప్పుడు నగలు మ్యాక్సిమం మన మెయిన్ ఖర్చే నగలు కదా. సో నగల్ని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఖర్చు ఏంటి, బట్టలు. యాజ్ సేమ్ రిపీట్ చేసాయి. పట్టు చీరలు అన్నిటి కూడా కొంతమంది ఏం చేస్తారు, డ్రెస్ కర్టసీ ఇస్తారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ఓకేనా. అది పార్ట్నర్స్, బాటర్ సిస్టమ్స్. లేదు నీకు డ్రెస్ ఉంచుకోవాలి అనుకుంటే మ్యాక్సిమం డిస్కౌంట్కి నువ్వు వాడి దగ్గర 70% డిస్కౌంట్ తీసుకొని వాడికి నువ్వు ప్రమోట్ చేసుకునేలాగా నీ మండపంలో సౌలభ్యం కల్పించేసాయి. ఎక్కడ పడితే అక్కడ వెడ్డింగ్ కార్డ్ వెనకాల కూడా వాడిది వెయ్యండి. నువ్వు 1000 మందికి వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తున్నావు కదా, వాళ్ళందరూ అరే మన డ్రెస్సెస్ ఇక్కడ తీసుకున్నారంట, అవును, వాడిది వేసేస్తే వాళ్ళు కూడా వెళ్ళి పాపం తీసుకుంటారు, సజెస్ట్ చేయమంటారు. మీ త్రూ వెళ్తే ఇంకేమన్నా వాళ్ళకి ఎక్స్ట్రా అడిషనల్ డిస్కౌంట్స్ వస్తాయని కూడా చెప్పుకోండి. అటు వాడికి ప్రమోషన్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు వాడి టార్గెట్ ఏంటి, ఇప్పుడు రోడ్డు మీద ఒక హోర్డింగ్ వేసుకున్నాడు మా, ఎంత కాదన్నా ఇక్కడ 1 month హోర్డింగ్ 3 లక్షలు ఉంటుంది, 3 to 5 lakhs. అవునా. ఆ 5 lakhs ఒక హోర్డింగ్ మీద పెడితే 1 month, మళ్ళీ పీకేస్తే నెక్స్ట్ ఏమొస్తే అది ఎంతమంది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారో మనకు తెలియదు.
అదే నువ్వు పర్సనల్గా కార్డు వాళ్ళకి ఇంటికి వెళ్తుంటే కాసేపు మాట్లాడుకుంటారు, పెళ్లి గురించి అందరూ మాట్లాడుకుంటారు. భలే చేశారు, నగలు భలే కొన్నారు, ఇలా ఉంది, మనం కూడా ఇలా తెచ్చుకోవచ్చు కదా. అలా అందరికీ ఈ ఆలోచనలు వస్తూ ఉంటే వాడికి పబ్లిసిటీ అవుతుంది, వాడికి సేల్స్ అవుతాయి, ఎక్కువ మందికి వాడు రీచ్ అవుతాడు, పర్సన్ టు పర్సన్ రీచ్ అవుతాడు. అది వాళ్ళకు కూడా ఐ మీన్ బెనిఫిటే, మోస్ట్లీ బెనిఫిట్. నెక్స్ట్ కమ్ టు క్యాటరర్స్. నీ క్యాటరర్స్కి యాక్చువల్గా ఏం చేస్తుంటే వాళ్ళ సొంత తెలివితేటలు వాడతారు. నువ్వు నీ దగ్గర డబ్బులు తీసుకొని వాడి బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటారు చాలామంది, ఇది గుర్తుపెట్టుకోండి. డోంట్ అలౌ దెమ్. నువ్వు ప్రమోట్ చేసుకోవాలంటే నాకు ఈ రేట్కి ఇవ్వు. అక్కడ వాడు కార్డులు కూడా పెడతారు చాలా మంది తెలుసా, ఏబిసి క్యాటరర్స్ అని చెప్పి వాడి డెకరేటివ్ అవి ఉంటాయి కదా, దాని మీద కూడా వాడు లోగో క్యారీ అయ్యేలా చూసుకుంటాడు. డోంట్ అలౌ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే మాట్లాడండి, క్యాటరర్స్కి ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు మీ లోగో ఎక్కడ క్యారీ అవ్వకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పేసేయండి. అయ్యో అలా ఇలా సార్ మరి వర్కౌట్ అవ్వదు, మీరు వర్కౌట్ అవ్వాలి అంటే నాకు ఈ ప్రైస్కి ఇచ్చేసేయని మాట్లాడుకోండి, అంతే. అది కూడా మనం ఇప్పుడు సేమ్ మా జ్యువెలరీస్ కూడా అలాగే వచ్చారు, క్లాతింగ్ కూడా అలాగే వచ్చింది. సో మీకు మాత్రం అది మినహాయింపు కాదు, మిమ్మల్ని కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు నీకేంటంటే వెడ్డింగ్ కాస్ట్ పూర్తిగా తగ్గిపోతుంది. జీరో వెడ్డింగ్ అని ఎందుకు అన్నానంటే నీకు నగలు బట్టలు ఫ్రీ అయినప్పుడు ఇక నీకు ఖర్చే ఉండదు. అది బాటర్ సిస్టమ్, వాడు జస్ట్ కర్టసీ ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపోతాడు, నీకు అక్కడ ఇంకా పైసా ఖర్చు ఉండదు. సో ఈ విధంగా మనం వెడ్డింగ్ని ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలాగే ఇప్పుడు ఈ మధ్య కార్పొరేట్ సిస్టమ్ అయిన తర్వాత ఇలాగే అవుతున్నాయి. ఇప్పుడు మన బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ తీసుకున్న మొత్తం ఎక్కడ చూసుకున్నా గల్లీ గల్లీకి ఒక బొటిక్ ఉంది. వింత అందరూ డిజైనర్సే, దే వాంట్ టు షో దెమ్ సెల్ఫ్. వాళ్ళు ఏం చేస్తారు అంటే తాజ్ కృష్ణాలో కానీ హైట్లో కానీ ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడినట్టుగా ట్రేడ్ ఫేర్స్ చేసినప్పుడు 1-2 లక్షలు ఇచ్చి స్టాల్స్ పెట్టుకుంటారు ఫర్ 3 days ఓన్లీ. ఆ 3 days వాడికి ఎంతమంది కస్టమర్స్ వస్తారో, ఎంత ఫుట్ ఫాల్ ఉంటుందో, ఆ ఫుట్ ఫాల్ ఎంతమంది వాళ్ళకి పర్చేస్కి టర్న్ అవుతాడో తెలీదు. కానీ ఇక డైరెక్ట్గా నీకు ఒక 1000 ఫ్యామిలీస్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. సో వాడు నీకు ఆ డ్రెస్ కట్టేసి ఇచ్చి తీసుకెళ్తాడు. ఈ విధంగా ఉంటుంది. సో మ్యాక్సిమం తక్కువ ఖర్చుకి అండ్ లేదు అంటే జీరో ఖర్చుకి కూడా మనం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా. ఎంత ఖర్చు పెడితే అంత పెట్టుకోవచ్చు. అండ్ ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, లాస్ట్ టైం నరేంద్ర మోడీ గారు ఏమన్నారు అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వద్దు, వేరే కంట్రీస్కి వెళ్ళకండి, ఇక్కడే చేసుకోండి. ఎందుకంటే పెళ్ళిళ్ళ మీద మన వాళ్ళు చాలా ఖర్చు పెడతారు కదా, ఆదాయం అంతా వేరే కంట్రీస్కి ఇవ్వడం ఎందుకు, మన వాళ్ళే బాగుపడతారు కదా. ఇక్కడ క్యాటరర్కే, ఇక్కడ డిజైనర్కే, ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్కే ఇచ్చుకుంటే. ఈవెన్ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్కి ముందు ఫోటోషూట్, ఫోటోగ్రాఫర్స్ కూడా మీకు మ్యాక్సిమం విన్ సిచ్యువేషన్లో వస్తాడు. వాళ్ళని మీరు పబ్లిసిటీ చేయాలంతే, అంతమించి ఇంకేం లేదు. అండ్ డోంట్ అలౌ దెమ్ టు మీరు డబ్బులు ఇచ్చారంటే వాళ్ళ లోగోలు వాళ్ళు క్యారీ చేసుకునేలాగా పర్మిట్ చేయకండి. ఒకవేళ చేస్తున్నామంటే డిస్కౌంట్ తీసుకోండి, ఖచ్చితంగా డిస్కౌంట్ తీసుకోండి. చాలా మంది తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. మీ పెళ్లి వీడియో అంతా ఆల్బమ్ చేస్తాడా, మీకు యూట్యూబ్ వీడియో ఇస్తాడు, ఫస్ట్ వాడు ఏబిసి ఫోటోగ్రఫీ అని వేసుకుంటాడు, వాడిని పబ్లిసిటీ చేసుకుంటాడు. డోంట్ అలౌ దెమ్. అలౌ చేయాలి అంటే ఆస్క్ మ్యాక్సిమం విన్ సిచ్యువేషన్, లేదా ఎంతో కొంత ఇవ్వండి. అంటే మరీ ఫ్రీగా వాడుకోవడం కూడా పద్ధతి కాదు, ఎందుకంటే పెళ్లి చేసుకొని అన్ని ఫ్రీగా కావాలంటే కుదరదు, తప్పది. ఎంతో కొంత ఇద్దాం, నష్టమే లేదు. అలా అని చెప్పేసి వాళ్ళు అడిగినంత ఇచ్చి అంత గ్రాండ్నెస్ పెంచాల్సిన అవసరం అయితే లేదు. సో చాలా మంచి ఐడియాస్ ఇచ్చారు విజ్ఞాన్ గారు. అండ్ మీరు కూడా చూసారు కదా ఎలా ఒక పెళ్ళిలో మనము మన ఖర్చుల్ని మ్యాక్సిమైజ్ చేసుకోవాలి, మినిమైజ్ చేసుకొని ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనేది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.